సీఎం రేవంత్ రెడ్డి సొంత ఊరు పక్కన కల్వకుర్తి నియోజకవర్గం ఆయన సొంత నియోజకవర్గంలో ఇలా రోడ్డు మధ్యలో టిప్పు సుల్తాన్ విగ్రహము టిప్పు సుల్తాన్ ఫ్లెక్సీలు ఎలా పెట్టారు చూడండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇక్కడ మొత్తం పెట్టేసి టిప్పు సుల్తాన్ రోడ్ అని చెప్పేసి మరి పెట్టారు. టిప్పు సుల్తాన్ అనే వ్యక్తి ఎవరు అనేది తెలవాలి కదా అందరికీ. ఒకసారి టిప్పు సుల్తాన్ గురించి మన గత చరిత్ర ఏం చెప్తుందంటే, మొదటిగా అతని దేశస్థుడు కాదు, వాళ్ళ పూర్వీకులు మన దేశానికి బతకనికి వచ్చిన వాడు అని చెప్తారు. ఆయన చివరి శ్వాస వరకు ఇస్లాం రాజ్యాన్ని జయించాలి అనే విధంగానే పోరాడాడు. అందులో బలవంతంగా 3 లక్షల మంది హిందువుల్ని మతం మార్పించాడు. అతని సైన్యం అతను కలిసి వేల హిందూ మహిళలను పట్టుకొని మానభంగాలు చేసి రేపులు చేసి చంపారని చెప్పేసి చరిత్ర చెప్తుంది. ముఖ్యంగా బాపనోళ్లు కనిపిస్తే చాలా అయ్యగారులు కనిపిస్తారు, వాళ్ళకు శుద్ధి చేయించేవాడంట. హిందూ దేవాలయాలు వేల దేవాలయాలు కూలగొట్టి కేవలం ఇస్లాం రాజ్యం గురించి పోరాడిన వ్యక్తిని ఈ రోజు ఇలా బహిరంగంగా పెట్టారు అంటే ఏం సందేశం ఇస్తున్నారు? ఇస్లాం రాజ్యం చేయబోతున్నామని చెప్పేసి తెలంగాణ ప్రజలకు మీరందరూ గుర్తు చేస్తున్నారా? కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో అధికారంలో వస్తే అక్కడ టిప్పు సుల్తాన్ వెలిచిండు, కల్వకుర్తిలో మన తెలంగాణలో అధికారంలో వస్తే ఇక్కడ కల్వకుర్తిలో వెలిచిండు. అంటే దీనికి కారణం ఏంది? సర్వమతాలని సమానంగా చూసిన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం పెడతా అంటే మాత్రం పర్మిషన్ ఇవ్వరు, దానికి ఎన్నో ఆటంకాలు కల్పిస్తారు, అల్లర్లు చేస్తారు. కానీ మళ్ళీ ఇది ఎవరికి కనిపించట్లేదా? దీనికి పర్మిషన్ ఎవరిచ్చారు? ఇలా నడి రోడ్డు మీద బహిరంగంగా పెట్టి టిప్పు సుల్తాన్ రోడ్ అని పెట్టడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారని చెప్పేసి అందరినీ అడుగుతున్నా, గుర్తు చేస్తున్నా.